ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ పరివాహిక ప్రాంతాల్లో ఇంతమంది ఇబ్బందులు పడుతుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయారు? బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఆయన ఎంజాయ్ చేస్తున్నారు ప్రజల కష్టాల్లో ఉంటే అని చెప్పేసి వైసీపీ తీవ్రమైనటువంటి విమర్శలు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ పెట్టింది. అసలు దీంట్లో నిజం ఎంత ఉంది? పవన్ కళ్యాణ్ గారు అసలు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు నిజంగానే బర్త్డే సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు? అంటే నిజంగా ఎంత సిగ్గుమాలినటువంటి మాటలు అంటే, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆయన వ్యక్తిత్వం గురించి పూర్తి స్థాయిలో తెలిసిన ఏ వ్యక్తి కూడా ఇలాంటి మాటలు అనే అవకాశం ఉండదు. సాధారణంగా అంటే కామన్ మ్యాన్కి కూడా, ప్రతి చిన్న వ్యక్తికి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా తెలుసు. ముఖ్యంగా ఆయన బర్త్డేలు ఎప్పుడు ఎక్కడా కూడా చేసుకున్న సందర్భమే కనిపించలేదు. సినిమాల్లో ఉన్నప్పుడు, ఒక స్టార్డమ్ను అనుభవిస్తున్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు వెళ్ళి కేక్ కట్ చేసినట్టు కూడా ఎక్కడ ఫోటోలు కూడా కనిపించలేదు. అలాంటిది అవన్నీ పక్కన పెట్టి అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఫ్యాన్స్ అనే వాటికి మిగతా ఏరియాస్లో అంటే హైదరాబాద్ కావచ్చు, ఇంకొక ఏరియాస్లో బాగా చేసుకుంటున్నారు. విజయవాడ పరివాహక ప్రాంతాల్లో కొంతమంది ఇబ్బంది పడినా కూడా, సునామీ వచ్చి కొట్టుకుపోతున్నా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రం ఆయన మీద ఉన్న అభిమానాన్ని చూపించడం ఆపలేదు. కానీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ అన్నిటినీ కూడా ఆపేసి, ఆయన సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ని కూడా ఆపేసి సహాయక చర్యల్లో పాల్గొనండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా జనసేన పార్టీ చేస్తుంది. అది కూడా మీకు చూపించబోతున్నా. కందుల దుర్గేష్ గారు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీకి సంబంధించి వ్యక్తే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రిగా విజయవాడలోని ముంపు ప్రాంతాలకు గురైనటువంటి పరివాహిక ప్రాంతాలకు వెళ్ళి పరామర్శించటం. అంటే జస్ట్ ఏదో పరామర్శించడం అంటే, అమ్మ నమస్కారం, మీకు వచ్చిన ఇబ్బందికి చర్యలు తీసుకుంటాం అని చెప్పి వచ్చేలా నిలబడి సహాయక కార్యక్రమాన్ని, అంటే డాక్టర్లని కావచ్చు, అనేక నిత్యావసర వస్తువుల్ని కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, లేదంటే నిత్యావసర వస్తువులు కావచ్చు, తీసుకువెళ్ళి వాళ్ళకి అందించి వాళ్ళకి ఇంకా ఏమన్నా కావాలా అని చెప్పి తెలుసుకున్నటువంటి వ్యక్తులు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఇలాగా చూసారుగా, ఇవన్నీ కార్యక్రమాలు బట్టల నుంచి, ఇంకొకటి నుంచి, రక్తదాన శిబిరాల నుంచి, ఎవరికి నచ్చినట్టుగా, ఎవరికి తోచినట్టుగా పర్యావరణానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిస్తే చెట్లు నాటే కార్యక్రమాన్ని వాళ్ళ నాయకులు చేసినటువంటి పరిస్థితి. బీచ్లు, వైశాఖ సంబంధించినటువంటి బీచ్ కార్యక్రమాలు శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే అంటే సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని చెప్పేసి కార్యక్రమాలు చేయండి అని చెప్పి జన్మదినోత్సవ వేడుకలను, సేవా కార్యక్రమాలు, వరద ప్రభావం లేని చోట కొన్ని కార్యక్రమాలు చేయండి, వరద ఉన్న చోట కొన్ని కార్యక్రమాలు చేయండి, సేవా కార్యక్రమాలు చేయండి, ఎవరికైనా అత్యవసర పరిస్థితులు ఉంటే వాళ్ళతో వాళ్ళ ఇబ్బందులను తెలుసుకుని వాళ్ళకి సహాయం చేయండి అని చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు శ్రీకారం చుట్టారు. అనాథ పిల్లలకు ఎంతో మంది వాళ్ళకి తోచినట్టుగా, వాళ్ళకి అవకాశం ఉన్నట్టుగా ఏదో ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని, అంటే ఇది ఏదో ఇక్కడ కొన్ని కార్యక్రమాలు చూస్తారా, పరిటాలకు సంబంధించినటువంటి చెరువుకు గండి పడితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, చెట్ల పెంపకం పైన, మొక్కలు నాటే కార్యక్రమాలు, పూజలు చేసేయటం, ఇట్లాంటివి తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయనకి ఇంకొకటో చూపించింది లేదు. రైట్. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక మంత్రి అయ్యుండి ఆయన ఎందుకని ఈ సహాయ కార్యక్రమాల్లో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పాల్గొన్నారు, ఎందుకని ఆయన పాల్గొనలేకపోతున్నారు అని. ఎస్, నిజమే, ఆయన పాల్గొనలేదు అంటే ఆయన స్వయంగా దిగి పనిచేయలేకపోతున్నారు. కానీ ఆయన మానిటరింగ్ చేసుకుంటున్నారు. ఆయన ఆఫీసులో కూర్చుని అక్కడ ఉన్నటువంటి మంత్రికి, ఆయన మంత్రిత్వ శాఖకు సంబంధించి, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి గెలిచినటువంటి 21 నియోజకవర్గాల నాయకులు, ఎమ్మెల్యేలతో పాటు ఇన్ఛార్జీలు, ఏదైతే మిగతా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరితో కూడా మాట్లాడుతూ వెంటనే
వరద బాధిత ప్రాంతాలకు మీరు వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొనాలి, వాళ్ళకు సేవా కార్యక్రమాలు చెయ్యాలి అని చెప్పి వాళ్ళకి హుకుం జారీ చేశారన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో పాటు ఎమ్మెల్యేలతో పాటు గెలిచినటువంటి అందరూ కూడా విజయవాడ అలాగే ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉంటాయో వాళ్ళందరూ అక్కడికి వచ్చి బస్సులు వేసుకుని లారీలతో వాళ్ళు బియ్యం కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, ఫుడ్ కావచ్చు అన్నీ కూడా అరేంజ్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరికీ పంచటం జరుగుతుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లోకి వస్తే అక్కడ ఉన్నటువంటి వరద బాధిత ప్రాంతాల్లో ప్రజల్ని కాపాడటం ఏమో కానీ ఆయనతో ఫోటోలు దిగటానికో ఇంకొకటి దిగటానికో పోటీ పడే వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఒక బాధపడాలో ఆయనతో ఫోటోలు దిగటానికి వెళ్ళే వాళ్ళపై అడ్డుకుని జాగ్రత్త పడాలో పోలీసులకి వాళ్ళతో, అంటే అక్కడికి వెళ్ళి పోలీసులు ఇంకొక 10 మంది వెళ్ళి ఇంకొక 10 మందికి సహాయం చేయొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఒక 100 మంది ఆయన చుట్టూ నుంచోవాల్సి వచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే సీఎం గారు ఉన్నారు కదా, మరి సీఎం గారే వెళ్ళి కూర్చున్నప్పుడు లేదా అంటే సీఎం గారికి ఉండే ప్రోటోకాల్ ఆయనకు ఉంటుంది. గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, ఆయన పాదయాత్ర కూడా అందుకే మానుకుంటున్నాను అని చెప్పారు. ఆయన నడవనిచ్చే ప్రయత్నం ఉండదు. ఒక వారాహి విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి దాదాపు 10 గంటలకు పైగా పట్టిందంటే, దాదాపు 50 కిలోమీటర్లు 10 గంటలు పట్టిందంటే దాన్ని బట్టి ఆలోచించవచ్చు పవన్ కళ్యాణ్ గారి స్థాయి, స్టామినా, స్టార్డమ్ ఎలా ఉంటుంది. అది చంద్రబాబు గారికి అంత ఆయన ఇబ్బంది పెట్టాలని, ఆయన తక్కువ చేయాలనో కాదు. కాకపోతే ఈయన అంత స్థాయిలో అంత ఎక్కువగా జనాలను పుల్లింగ్ చేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కానీ చంద్రబాబు గారికి అంత ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎక్కడో అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన తీసుకెళ్లి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేయడానికి పెద్ద టైం పట్టల, టక్కుమని తీసుకొచ్చారు, తీసుకువెళ్ళి వేస్తారు. ఎక్కడన్నా చిన్న చిన్న సంఘటనలు తప్ప పెద్దవి జరగల. కానీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయని వైజాగ్ నోవోటెల్లో జరిగినటువంటి ఉదాంతం చూసాం. పవన్ కళ్యాణ్ గారిని రోడ్డు మార్గంలో వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నప్పుడు కోదాడ బోర్డర్లో కూడా మనం చూసాం. పోలీసులను కూడా పక్కకు తోసేసి నెట్టేసి పంపించినటువంటి పరిస్థితులను చూసాం. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని ఆపే అవకాశం, అంటే ఒక సహాయం చేయాల్సింది పోయి మళ్ళీ వాళ్ళకే ఇబ్బందిగా ఉండటం ఇష్టం లేక పవన్ కళ్యాణ్ గారు బయటికి రారే. కానీ ఆయన వస్తే 10 మందికి ఉపయోగపడాలే, కానీ ఆయన వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఆ సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదు అనుకునేటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి బయటుండి కన్నా నిజంగా మానిటరింగ్ చేస్తా ఇంకా భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అంతే తప్ప వీళ్ళన్నట్టు, అంటే వీళ్ళన్న మాటల గురించో ఇంకొకటి గురించో పట్టించుకుంటా కూర్చుంటే పని చేయలేము. అది పవన్ కళ్యాణ్ గారు పదే పదే నమ్ముతారు. అందుకనే కానీ ఈ చిల్లర మాటలకు, చిల్లర వ్యక్తిత్వాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉండదు. సో మా వంతు ప్రయత్నంగా మేమైతే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాం.